14,000కే జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవే. తమిళనాడులో పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు చూసేయండి. పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలనుకునే యాత్రికుల కోసం ఐఆర్సీటీసీ అనేక ప్యాకేజీలు అందిస్తోంది. తమిళనాడులో పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలనుకుంటున్న వారికోసం దివ్య దక్షిణ్ యాత్ర విత్ జ్యోతిర్లింగ పేరిట ప్రత్యేక ప్యాకేజీ తీసుకొచ్చింది. ఈ టూర్ మొత్తం 8 రాత్రులు 9 పగళ్లు కొనసాగుతుంది. 2 తెలుగు రాష్ట్రాల గుండా ఈ రైలు ప్రయాణిస్తుంది. సికింద్రాబాద్, విజయవాడతో పాటు భువనగిరి, చీరాల, డోర్నకల్, గూడూరు, కాజీపేట, ఖమ్మం, కావలి, మహబూబాబాద్, మధిర, నెల్లూరు, ఒంగోలు, రేణిగుంట, తెనాలి, వరంగల్, జనగామ స్టేషన్లలో ఈ రైలు ఎక్కొచ్చు. ప్రయాణం అనంతరం ఆయా రైల్వే స్టేషన్లలో దిగే వెసులుబాటు ఉంది. మార్చి 21 ప్రయాణానికి టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణం ఇలా: సికింద్రాబాద్లో మార్చి 21న మధ్యాహ్నం 12 గంటలకు రైలు బయల్దేరుతుంది. రెండో రోజు ఉదయం 7:30 గంటలకు తిరువణ్ణామలై చేరుకుంటారు. అక్కడ ప్రముఖ అరుణాచలం ఆలయాన్ని దర్శించుకుంటారు. తిరిగి రైల్వే స్టేషన్కు చేరుకుని కుదల్నగర్కు పయనమవుతారు. మూడో రోజు ఉదయం 6:30 గంటలకు కుదల్నగర్కు చేరుకుంటారు. అక్కడ నుంచి బస్సులో రామేశ్వరం చేరుకుంటారు. ఆ ప్రాంతంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. ముందుగా ఏర్పాటు చేసిన హోటల్లో భోజనం ఉంటుంది. ఆ రోజు రాత్రి అక్కడే బస చేయాలి. నాలుగో రోజు రామేశ్వరంలో మధ్యాహ్న భోజనం ముగించుకుని మదురైకు ప్రయాణమవుతారు. సాయంత్రం మీనాక్షి అమ్మవారిని దర్శించుకుని షాపింగ్ చేసుకోవచ్చు. అనంతరం రైల్వే స్టేషన్కు చేరుకుని కన్యాకుమారి ప్రయాణమవుతారు. ఐదో రోజు కన్యాకుమారిలోని ప్రకృతి అందాలను వీక్షించవచ్చు. వివేకానంద రాక్ మెమోరియల్, గాంధీ మండపం, అందమైన సూర్యాస్తమయాన్ని చూడవచ్చు. ఆ రోజు రాత్రి అక్కడే భోజనం చేసి సేదతీరాల్సి ఉంటుంది. ఆరో రోజు ఉదయమే కన్యాకుమారి రైల్వే స్టేషన్ చేరుకుని తిరువనంతపురం బయల్దేరుతారు. అక్కడే అల్పాహారం ముగించుకుని అనంత పద్మనాభస్వామిని దర్శించుకుని కోవలం బీచ్ అందాలు వీక్షిస్తారు. తిరిగి కొచ్చువేలి రైల్వే స్టేషన్కు చేరుకుని తిరుచిరాపల్లికి ప్రయాణమవుతారు. ఏడో రోజు ఉదయం 5 గంటలకు తిరుచిరాపల్లికి చేరుకుంటారు. కాసేపు సేద తీరి శ్రీ రంగనాథస్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని మధ్యాహ్నం భోజనం ముగించుకుంటారు. అక్కడ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న తంజావూర్ చేరుకుని బృహదీశ్వర దేవాలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం తంజావూర్లో సికింద్రాబాద్ రైలు ఎక్కుతారు. 8న రోజంతా ప్రయాణం. 9దో రోజు ఉదయం 2:30 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది. ప్యాకేజ్ ఛార్జీలు: ఎకానమీలో ఒక్కో టికెట్ ధర 14,250 రూపాయలు, 5 నుంచి 11 వరకు ఏళ్ల మధ్య చిన్నారులకు అయితే 13,240 రూపాయలు చెల్లించాలి. స్టాండర్డ్లో రూపాయలు 21,880, 5 నుంచి 11 వరకు ఏళ్ల మధ్య చిన్నారులకు అయితే 20,700 రూపాయలు చెల్లించాలి. కంఫర్ట్ రూపాయలు 28,440, 5 నుంచి 11 వరకు ఏళ్ల మధ్య చిన్నారులకు 27,020 రూపాయలు చెల్లించాలి. ఫుడ్ ఐఆర్సీటీసీదే. ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అంతా రైల్వే సిబ్బందే చూసుకుంటారు. యాత్రికులకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు ఉంటే మాత్రం వ్యక్తులే చెల్లించుకోవాలి. ఐఆర్సీటీసీ పాలసీ ప్రకారం క్యాన్సిలేషన్ ఛార్జీలు వర్తిస్తాయి. హోటల్ వివరాలు: ప్యాకేజీకి సంబంధించిన మరింత సమాచారం, బుకింగ్ కోసం ఈ ఐఆర్సీటీసీ లింక్ క్లిక్ చేయండి.